శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్. ప్రపంచానికి మనల్ని చూపించేది అమ్మ అయితే, ప్రపంచాన్నే మనకి చూపించేది నాన్న. మన ఆనందం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే గొప్ప వ్యక్తి నాన్న. అలాంటి ఫాదర్స్ అందరికి డెడికేట్ చేస్తూ హ్యాపీ ఫాదర్. లెట్స్ స్టార్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. నాన్నకు ప్రేమతో. ప్రతిసారి ఏళ్ళు వచ్చి నన్ను పిలిచేవారు, ఈసారి ఏళ్ళు రాలేదేంటి? అసలు వాళ్ళ ఫాదర్స్ డే ఈవెంట్ ఎక్కడ ఉందో ఏంటో. ఓనర్ గారు, ఓనర్ గారు, మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఏంటి? మా ఓనర్ గారిని పిలిస్తే మీరు వచ్చారు, ఈవెంట్ ఇవ్వడానికి వచ్చారు. గొప్ప తీసి అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు ఓనర్ని నేనే. మీరు ఓనర్ దగ్గర మా ఓనర్ తెలిసి గుండె అయిపోతారు మేడం. అలా గుండా అయిపోకూడదని తీసేశాను. తీసేశారా? తీసేయడం మేడం, నాకేం అర్థం కావట్లేదు. షాక్ లో ఉన్నా మేడం అందరం. ఏం లేదు బాబు, యుఎస్ కి వెళ్తున్నాను కదా అని చెప్పి అతని చేతిలో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టి వెళ్ళాను. మీరు వచ్చారు, మీరు ఓనర్ అన్నారు, అది ఫాదర్స్ స్పెషల్ వచ్చారంటే ఇంకా మామూలు ఉండదు మేడం. ఇవాళ మన ఈవెంట్ ఎక్కడ, పేమెంట్ ఎంత, ఏం చేయాలి ఏంటి చెప్పండి. ఇంతవరకు మీరు చేసిన ఈవెంట్ దేనికైనా పేమెంట్ వచ్చిందా? అందుకే ఇప్పుడు ఈ ఈవెంట్ ని ఒక ప్రమోషన్ కింద పెట్టి ఆ తర్వాత మనకు వచ్చి చాలా ఈవెంట్ లో పేమెంట్ లాగించుకుంటామని. వాట్ ఏ యుఎస్ బ్రెయిన్, ఓ మై సచిన్ టెండూల్కర్. మీరు వచ్చారంటే ఇంక ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ టన్నుల్లో ఉంటది. తగ్గేదేలే. ఇక ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్న ప్రతి ఈవెంట్ నేనే చేస్తున్నాను, దగ్గరుండి నేనే చూసుకుంటున్నాను. మీరు అలా కూర్చోండి, ఇంక ఎంటర్టైన్మెంట్ చూడండి. ఇప్పుడు ఎలా ఉంటది, మామూలుగా ఉండదు జనాలకి. శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు ఓనర్ వచ్చేసారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోని మనం ఎంటర్టైన్ చేయడానికి ఫస్ట్ ఎవరు రాబోతున్నారో చూద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే రాంప్రసాద్. హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే కానీ దేనికి హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. ఎక్కడ మీ పిల్లలందరూ, ఎక్కడ మీ పిల్లలందరూ? చెప్పోయా బాబు, ఎక్కడెక్కడ దాచేసి మొత్తం ఎవరో చెప్పకుండా. దేనికి పిలిచావు? ప్రతిసారి మీరు ఈవెంట్ నాకు ఫోన్ చేస్తారు కదా, ఈసారి ఫ్రీ ఈవెంట్ చేస్తున్నా, అందుకే మిమ్మల్ని ఇద్దరు పిలిచామాట. నీ మొహం చూసి ఫ్రీ ఈవెంట్ ఎవడైనా చేస్తాడా? నా మొహం పక్కన పెట్టండి రా అంగప్పారే. బాబాయ్ ఇలాంటి ఆవిడ ఉండాలి గానీ రోజు ఫ్రీ ఈవెంటే. ఆది గారు, మీరు ఇందులో కూడా ఉన్నారా? మీరు కూడా ఇంక ఇంటి నుంచి ఇందులో ఉంటారు, అందులో ఉంటారు. ఈవెంట్లు అట్లా అన్నిట్లో ఈటీవీకి అంకితంగా మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీదేవికి ఆవిడ న్యాయం చేశారు, కంపెనీకి మనం న్యాయం చేశాడు. ఇక డ్రామా చేసే వాళ్ళంతా నెక్స్ట్ వస్తారు. ప్రాక్టీస్ వెళ్ళి చెప్పవేంట్రా? రాంప్రసాద్ గారు బాగున్నారా? బాగున్నా మేడం. కానీ నాకే ఎందుకో ఈ రోజు మీరు బిలో యావరేజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమనిస్తున్నారా? నిన్నే బిలో ఎవరైందంటే ఈడొచ్చినప్పుడు ఏమో అది కదా నాడు. ఉంటా మేడం. నాకు డౌటే. ఏమనిస్తున్నారా? నిన్నే డౌట్ ఉందంటే వాడినే ఉందో అని నా డౌట్. మేడం థ్యాంక్స్ మేడం. ఇప్పుడు ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎంటర్టైన్ చేయడం మన ముందు ఎవరు రాబోతున్నారో చూద్దాం. పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా హడియగా చలోలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఏంట్రా మీ ఆశీర్వాదం? దేనికి ఆశీర్వాదం? దేనికి? ఫాదర్స్ డే రోజు 10 మంది ఆశీర్వాదం తీసుకుంటే మా పెళ్లి జరిగిద్దని పంతులు గారు చెప్పారు. ఓహో దానికా? పెళ్ళి అవ్వాలి మీకు త్వరగా, హ్యాపీగా ఉండాలని చెప్పి. మన ఓనర్ గారు ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. ఓనర్ గా లేరురా? మాకు ఆశీర్వాదం ఇవ్వాల్సి వచ్చిందని పోయాడా? పోవడం కాదురా,
తెలుసా మన శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు ఓనర్ ఇగో ఇంద్రజ గారు. ఎవరైతే ఏంది పద ఆశీర్వాదం తీసుకున్నా. ఆ. పర్వాలేదు. అమ్మా, మంచిగా యాక్ట్ చేసుకుంటే ఇట్లా కాళ్ళ మీద పడ్డావు ఎందుకమ్మా? కార్తీక్, మీరేంటి ఇక్కడ? మీరు అక్కడ లేరు, నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఆ మ్యూజిక్ ఒకటి ఎడిటింగ్ లో తీసి డైలాగ్ వరకు ఓకే కానీ ఆ మ్యూజిక్ ఒకటి ఎడిట్ చేయి. అయినా మీరెందుకు వచ్చారు? మీరు ఇక్కడ ఉంటారని తెలియక. ఎవరయ్యా కార్తీక్ ఇంత కామెడీ రాసింది? ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు పద. మా ఆశీర్వాదంతో నువ్వు చివరకు ఉప్పినాల ఆశీర్వాదంలా మిగిలిపోవాలని వీళ్ళున్నసరికి మనం ఒక కేసు ఏం అవ్వట్ల. ఇంద్రజ గారు మేము మా కలయిక, మా ప్రేమ, మా ఆప్యాయతలు పంచుతాం. ఇందాక డైలాగులన్నీ మా ఇద్దరికి షిఫ్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఏయ్, అన్నా, భాస్కర్. నమస్తే. ఏయ్, నరేష్ ఎలా ఉన్నారా? ఎవరు ఎవరు గుర్తుపట్టలేదా? ఎవరమ్మా? ఆర్టిస్ట్ రా. నేను చూడలేదమ్మా. సరిగ్గా చూడరా ఫేస్. హలో, హాయ్ అండి, నా పేరు సుధీర్. ఏదన్నా కార్టూన్ షోలు చేస్తా ఉంటావా? భాస్కర్ వదిలే, మన గురించి ఎందుకు? ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాన్స్ కి తెలుసా నీకు? నువ్వే బొక్కాచే. భాస్కర్, ఈ అమ్మాయి ఎవరు? నీ పేరా? కాదన్నా, ఎక్స్ట్రా ప్లేయర్. ఇంతకీ మన డ్రామా కంపెనీ ఓనర్ ఏడే? మన శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు ఓనరు మేడం గారు. నమస్తే మేడం, నమస్తే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వన్ టైం వాచ్. అవునేంటి ఆ అమ్మాయి మాట్లాడదా? హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? తిన్నారా? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడు అనిపించిందా అనవసరంగా అడిగానని మీకు? నువ్వు తప్పకుండా పర్మనెంట్ గా ఉంటావులేమ్మా. ఎక్కడ కదమ్మా, బయట. సరే రండి, కూర్చోండి అమ్మా. ఎంత ఫన్ ఉందంటే ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి అంత ఇస్తారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. ఏంట్రా డల్గొన్నావు? ఈ అమ్మాయి ఎంట్రీ అంటే అందగతితోనే ఇస్తారనుకున్నాను, ఇలా అగరబత్తితో ఇస్తారని అనుకోలేదురా నేను. నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? కనీసం దీంతో ఎంట్రీ ఇచ్చారు, అందుకే ఆనందంగా ఉన్నారా? ముగ్గురు భలే ఉన్నారు. ఫైమా, ఆడి కైమా, నువ్వు కోమా. నూకరాజు అటు చూడు. ఆది గారు, మీరు అన్నది కరెక్టే. డ్రామా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా డ్రామా కూడా స్టార్ట్ అయిందా? అమ్మో, నీ డ్రామా స్టార్ట్ అయితే ఈ డ్రామా ఉండదు ఇక. రాని కూర్చొని చూద్దాం రా, మేడం గారు ఏం చేస్తారు. సరే చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. అమ్మా, మామూలు ఎంటర్టైన్మెంట్ చేయనికే పిలిచిండ్రు. ఎంటర్టైన్మెంట్ కొమరాక్ అయితే బాగా చేస్తుందమ్మా. మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే నేనేం చేయాలి? నువ్వు ఎవరి చేస్తావు అందరికీ తెలుసు. ఏంటి అలా మాడుతుంటే నువ్వేం చేయవా? ఆల్రెడీ చేస్తున్నా, నువ్వే అమ్మా, మా ఎంట్రీ ఎట్లుంది తల్లి? బాగుంది, థ్యాంక్ యూ మేడం. నిజంగా బాగుంది. అమ్మ తోడు బాగుంది. ఒకప్పుడు శ్రీదేవి అంటే ఎవరెవరని ఎదురు చూస్తున్నాం. ఆ శ్రీదేవి ఈ శ్రీదేవి అని మాకు ఇప్పుడే తెలుసు. ఓకేరా. అరే చాలరా, మీరు కూర్చోండి ఇంకా. మేడం, ఆర్టిస్ట్ అందరూ వచ్చేసారు. మరి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మీరు చెప్తే. ఫాదర్స్ డే స్పెషల్ కదా, అవును మేడం. అందుకని వీళ్ళందరి నాన్నగారిని రప్పించాను. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది చేయాలి. సూపర్ మేడం. సో ఈ
ఈవెంట్ అంతా ఫాదర్స్ కి డెడికేటెడ్. వాళ్ళు ఏది అడిగితే అది మనం చెయ్యాలి. అవును. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద వండర్ఫుల్ ఫాదర్స్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఫాదర్లు వస్తే ఓన్లీ ఎమోషన్ ఉంటుంది కానీ ఎమోషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మామూలు కదా. మీరందరూ కూడా ఇక్కడ ఉండి మాతో పాటు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్లస్ మీకు ఏం కావాలో అది చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఎవరి పిల్లలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఫాదర్స్ దగ్గర నించోవలసిందిగా కోరుతున్నాం. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, కొంచెం సుధీర్ పిల్లలు వస్తారు ఆడికి. సో ఇంట్రొడ్యూస్ చేయడానికి ఆది రాంప్రసాద్ మీరండి. అరే నరేష్, మీ నాన్నగారి గురించి ఒక మాటలో చెప్పరా. మమ్మీ కంటే ఎక్కువ ఇష్టం మా డాడీ. ఐ లవ్ మై డాడీ. రే బాగా గుర్తుండిపోయిన ఒక మూమెంట్ చెప్పరా. షూటింగ్ కి ఖచ్చితంగా మా డాడీ కంపల్సరీ వస్తూ ఉంటాడు. మీ నాన్న ఖచ్చితంగా ఎందుకు డ్రాప్ చేస్తాడు, బండి నీకు అందదరా. కానీ ఒక కొడుకుని ఇంత జాగ్రత్తగా చూసుకోవడం అనేది మా డాడీ. మీ మాటలో నరేష్ గురించి. హలో హలో ఫోన్ చేస్తాడు పక్కెళ్ళు. రిలాక్స్ అవ్వండి, ఏం పర్లేదు. 7 o'clock బాటిల్ రెడీ మనకి. మీరు కూర్చోండి రా. కాదు మీరు చెప్పండి సార్. సుధీర్, ఆది, భాస్కర్, కార్తీక్, నరేష్ నా కొడుకు లాంటి వాళ్ళు. వాడు మీ కొడుకు కాదు, మాకు కొడుకులు అంటాడు. డాడీ డోంట్ వరీ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. డాడీ ఐ లవ్ యూ చెప్పు ఒకసారి. ఐ లవ్ యూ. కార్తిక్, మీ ఫాదర్ గురించి మీ మాటల్లో. మేడం, మా నాన్నగారండి యాదగిరి, మా నాన్నగారి పేరు. ఆర్టీసీ కండక్టర్, రిటైర్ అయిపోయారు. ఈ రోజు మా ఫ్యామిలీ, మా అక్కలు కానీ నేను కానీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నంటే ఏకైక రీజన్ మా నాన్నగారే. లవ్ యూ. మీ మాటల్లోని మీ అబ్బాయి గురించి. స్టేజ్ ఎక్కినాక నాకు మాటలు రావట్లేదు. నా కొడుకు చిన్నప్పుడు 7వ తరగతిలో ఏ విధంగా ఉండో ఇప్పటికీ అదే కష్టం. చిన్నప్పటి నుంచి ఇంత అబ్బాయి నుంచి ఇప్పటి వరకు ఇదే ఆర్టిస్ట్ గానే. మా నాన్నగారు రోలర్ డ్రైవర్ మేడం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పోషించారు. అయితే అందరూ వాళ్ళ నాన్న గురించి గొప్పలు చెప్తారు, కానీ మా నాన్న గురించి ఒక నిజం చెప్పాలి. కొడుకు కష్టాలు ఉన్నారంటే ఎవరైనా తండ్రి ఆదుకుంటారు, ఇది చేస్తారు. మా నాన్న ఎప్పుడు పట్టించుకున్నాడు కదా. ఏమంటే మీ అబ్బాయిని పోలీసులు పట్టిపోయారంటే ఆడే వచ్చేస్తారులేండి, అంత కాన్ఫిడెంట్. నేను హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలు పడి తిండి లేక ఇబ్బంది పడుతున్నా కూడా ఎప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే తండ్రులు సహాయం చేస్తారో కొడుకులు పాడైపోతారు. అదే మా నాన్న హైదరాబాద్ వచ్చిన కొత్తలో నెలకు 10,000 20,000 పంపించుంటే బయటకు నీ సంకనానికి పోయాడు. మా నాన్న అస్సలు పట్టించుకోడు. వాడంతా వాడే పైకి రావాలని వదిలేస్తాడు. కానీ మనసులో ప్రేమ ఉంటుంది, కానీ ఇప్పుడు బయటకు చాటుకోడు. ఇప్పటికీ కూడా నేను జబర్దస్త్లో చేస్తున్నా మేడం. ఇప్పటికీ వైజాగ్లో కార్ ఉద్యోగం చేసి టాక్సీ డ్రైవర్ ఉద్యోగం చేస్తుంటాడు. ఒక ఆయన నాకు కనిపించి చెప్పాడు, భాస్కర్ గారు మీ నాన్నగారిని కలిశానండి, మీరు ఇంకా డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నారు ఏంటంటే మా నాన్న ఒకటే అంటాడు. మా నాన్న ప్రెస్టేజ్, నాకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు అంటే కష్టపడుతున్నాను, మా వాడి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదంటాడు. సో ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మా నాన్నే కారణం. అది చెప్తారు కదా భాస్కర్ గారు, చెట్టు కింద చెట్టు పెరగదు. సో చెట్టు పెరగాలంటే వేడి తగలాలి, గాలి తగలాలి, తనంతట తానే నిలబడగలగాలి. సో అంతటి ప్రయత్నం ఉంటేనే ఒక చెట్టు పెరుగుతుంది. సో ఆయన చేసింది నా వరకైతే కరెక్ట్. ఇదిగో నీ గురించి నెగిటివ్ గా చెప్పానని ఫీల్ అవ్వకు, అందులో కొంచెం పాజిటివ్ ఉంది. సార్ ఇప్పుడు మీ మాటల్లో మా భాస్కర్ గురించి. ఏదన్నా కావాలంటే ఒక్కసారి అడిగాడు నన్ను. ఆడు డిగ్రీ చదివేటప్పుడు, నాన్న నేను ఏదన్నా ఉద్యోగం చేస్తాను, ఒక్క 2,000 ఇవ్వు, ఫైనాన్స్ మీద బండి కొనుక్కుంటాను. నువ్వు ఆ 2,000 ఇచ్చి 20 సార్లు అడిగా ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవుతుంది. కరెక్టే, అది తప్పలేదు. బండి కొనిపించావు, నెల అయింది, ఇప్పుడు వచ్చి ఉద్యోగం చేయలేదు, ఏం చేయలేదు. ఏంటో నాకు నెలకి 5,000 తెచ్చిస్తానన్నావు, కనీసం 3,000 అని ఇవ్వట్లేదు.
ఇప్పటికే 2000 ఇచ్చాడే ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడైనా ఏదైనా అయితే వాళ్ళ అమ్మగారికి ఇస్తుంటాడు. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు 100 రూపాయలు ఫీజు కట్టి ఎన్ని వేలు సార్లు అడుగుంటా కాలేజ్కి వెళ్ళలేదని. అవును మరి అడగా, అప్పుడు 100 రూపాయలు అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు. అవును కరెక్టేనండి. భాస్కర్ ఆ కాలంలో పుట్టాడు కదా. ఈడే కష్టపడి ఇలా ఈడే పైకి వచ్చాడు, తర్వాత మలేసి వెళ్ళాడు, అన్ని తిరిగాడు. తిరిగి మొత్తం మీద ఆడు స్వయం కృషి మీద బతికాడు. కానీ నేను పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్లి అయిపోయిన 6 నెలల నుంచి మీరు బతకాలని అది కూడా చెప్పేసాను. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నా అంటే నేను మా ఆవిడ ఇద్దరుమే ఉన్నాం సపరేట్ గానే. ఇప్పుడు ఏమన్నా అడుగుతుంటండి మిమ్మల్ని డబ్బులు మీరు ఏమన్నా ఇస్తుంటారా? మొన్న కారు ఎదుగు డబ్బులు సాలవంటే 5 లక్షలు ఇవ్వమంటే ఇచ్చాను అంతే. వీళ్ళిద్దరు విడిపోయేలా ఉన్నారా ఫాదర్స్ డే రోజు? రోజు ఫోన్ చేసి నాన్నగడం కాదు, సుధీర్ రేష్మి పెళ్లి చేసుకుంటారు, ఎక్కడ ఉన్నాడు అడుగు. నేను కాదు, మీ మమ్మీ తినేస్తుంది ఏంటని. ఏదో అంటే ఏం వెళ్తుంది కాదు, ఇప్పుడు నాలుగు అయిపోయింది కదా. అదే ఏదైనా 30 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకుంటే మాకు వచ్చినట్టే మీకు కూడా పిల్లలు అంది వస్తారు. నేను అన్నది సరే సార్, ట్రై చేస్తాను సార్. ఏదో ట్రై చేయడం కాదు, 100% ఈ సంవత్సరంలో మొత్తం మీద పూర్తి చేసేది. ఏదో మాకు తలపోటు ఉండదు, మాకు చాలా మంది తెలుసు. ఆయన తలపోటు తగ్గడానికి ఏం చేసుకోండి మీరు. నువ్వు ఆగరా. డాడీ నెక్స్ట్ ఫాదర్స్ డే కి 2 పిల్లలతో ఉంటారు. రష్మి 2 పిల్లలు ఆడు. ఇద్దరుగా ఒక్కరైనా పర్లేదు. ప్రామిస్ చేయి. నేను అలా ఫేక్ ప్రామిసులు చేయను తెలుసుగా. చేయవయ్యా బాబు, పాప ఆయన తలపోటు తగ్గాలి. ఊరికరా నువ్వు. నెక్స్ట్ ఫాదర్స్ డే కి నువ్వు రష్మి 2 పిల్లలు, ఓకేనా? ఇద్దరు కాబట్టి ఒకరైనా. ఈ సంవత్సరం మీ తలపోటు తగ్గిద్ది, నేను చెప్తున్నా కదా. రష్మి ఏమో కానీ 2 పిల్లలు ఉంటారు పక్క ఆడ. ఇద్దరు కాబట్టి ఒకరైనా. మీ అబ్బాయితో మీరు ఒక్క స్కిట్ చేయాలి సార్, నాది అది కోరిక. తిడతాడు మరి అది కరెక్టే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అదే పని వీడికి మట్టి. కోమరం, మీ ఫాదర్ గురించి నీ మాటలు. మేడం, మా నాన్న వ్యవసాయం చేస్తాడు, ఇప్పటికీ కూరగాయలు అమ్ముతాడు. అంటే మా నాన్న గురించి చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు. నేను ఆయనతో కూడా కొంచెం తక్కువ మాట్లాడు. ఇప్పటికీ పొద్దున 4 గంటలకు లేస్తాడు. 4 గంటలకు లేచి పని చేస్తూనే ఉంటాడు. నాయన ఇప్పుడైనా రెస్ట్ తీసుకో అంటే, నేను చచ్చే వరకు మీది రూపాయి నాకొద్దు, నేను ఏదో ఒక పని చేసుకొని చచ్చే వరకు అమ్ముకొని బతికేస్తా, కానీ మీ కష్టం అయితే మాకు వద్దని. మా కష్టం ఇంతవరకు 1 రూపాయి కూడా తినడు వీడు. ఇప్పుడు ఈ కొమరక్క క్యారెక్టర్ అంత న్యాచురల్ గా చేయగలుగుతున్నా అంటే అప్పుడు అనుకునేది ఇంతగానం తిడతాడు, ఇంతగానం కొడతాడు. కానీ ఆ రోజు మా నాయన అవన్నీ కొట్టినవన్నీ ఈ రోజు నాకు లైఫ్ ఇచ్చేది మేడం. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం. కానీ ఇప్పుడైనా సుఖపెడదామంటే వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు మేడం. రైతు కదండి, అభిమానం ఎక్కువ, చాలా ఎక్కువ. ఇచ్చి అలవాటైన చెయ్యి కదా, తీసుకోవడం వాళ్ళకి ఇష్టం. మరో జన్మంటూ ఉంటే మీకే పుట్టాలి, ఎవరికి పుట్టదు. సార్, మీ మాటల్లో మా కొమరం గురించి. నన్ను ఈ తేజ్ మీదకి తెచ్చిండు నా కొడుకు. నేను మస్తు తిట్టేది, కొట్టేది, ఈ పని వద్దురని పని వినలేదు. ఈ తేజ్ మీదకి తెచ్చిండు, నాకు అంతే సంతోషం. నోకరాజు. హాయ్ మేడం, మా నాన్నగారు పేరు వెంకటేశ్వరరావు. నేను నాన్న అంటాం కంటే ఎక్కువగా ఎరా ఏంట్రా ఒరే ఇంకా చాలా అంట. నన్ను ఏమంటాడంటే ఏ బ్రో అసలు వీడు నాకు నాన్న కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. నా బలం, నా బలహీనత అన్నీ మా నాన్నే. ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా సరే మా అందరికి కొత్త బట్టలు కొంటాడు, ఈడు కొనుక్కోడు, ఏం తీసుకోడు. పిల్లలు. ఇప్పటికీ కూడా మేము చేసేది ఏంటంటే నదిలోకి వెళ్తూ ఉంటాం అన్న, చేపలు పట్టుకోవడానికి అట్లా వెళ్తుంటాము. చాలా డేంజరస్ అది. అంటే సడన్ గా ఒకసారి గాలి వచ్చి పడవ మునిగిపోయి ప్రాణాలు పోయాయి, ఇది కూడా ఉంటుంది. అయినా సరే మమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టి ఈడు ఒక్కడే వెళ్తాడు. అమ్మకి ఏదైనా మీరు చూసుకుంటారా, మీరు ఇంటికాడ ఉండండి, నేను ఒక్కడనే వెళ్తానని వెళ్తాడు. వచ్చి జన్మంటూ ఉంటే నేను కొడుగ్గా కాదు, మా నాన్నే నాకు కొడుగ్గా పుడితే ఇది ఎంత ప్రేమగా చూసుకున్నాడు అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుందామని ఆ దేవుని కోరుకుంటున్నాను.
అంత నటించుకో, నువ్వే వేస్తావు జోకులు అయ్యి. ఈ మామూలుగా గడుకు ఇంటికి చాలా ఉంటాయి. తెలుసు మీ డాడీ లవ్ స్టోరీ కూడా తెలుసు నాకు. డాడీ లవ్ స్టోరీ కాదన్నా, బ్యాక్ స్టోరీలు ఎక్కువ డాడీకి. చాలా చేసాడు ఈడు ఊర్లో. మీ నాన్న వచ్చినప్పుడు ఎప్పుడు నమస్కారం పెట్టలేదు, చాలా చేసాడు ఊర్లో అడగని అప్పుడు పెడతాడు. నేను ఇంటికాడ కూడా ఎవరన్నా నాన్నయ్య ఉంటాయి కొన్ని, అయ్యా వీధిలోంచి వెళ్ళి అనుకో, రే నాన్న అన్నాను అనుకో, చెప్ మీదే అంటున్నా. నాకేంటో తెలీదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని చిన్నమ్మని పిలవాలి నేను, అదేంటో నాకే అర్థం కాదు. మీరిద్దరు అమ్మా నాన్న తమిళమ్మాయిలో ప్రకాష్ రాజు రవితేజ ఉంటారు. వీడు నా తండ్రి. పక్కన చేసేది కూడా ఉంది కొమరం. సార్ మీ మాటలు నౌకరాజు గురించి. మా అబ్బాయి అయితే చాలా కష్టపడ్డాడు మేడం, చిన్నప్పటి నుంచి కూడా కష్టమైంది. కనీసం మేము చదివిస్తాం మేడం, చదివిస్తే జోకులు ఎక్కువగా చేస్తాడు. అప్పుడైనా సరే చాలా మంది అల్లరి చేసేవాడు, అల్లరి ఎవరన్నా కొట్టిన కొత్త ఈడు తప్పించుకుని లంగర దెబ్బలు తినేవాడు. సరే అలాగైనా చదివిస్తే ధర్మ కేంద్రంలో జాబ్ వచ్చింది. సరే జాబ్కి వెళ్తా ఈయన ఈ కార్యక్రమం గురించి మొదలు పెట్టినట్టున్నాడు. మొదలు పెడితే వీళ్ళ అమ్మగారికి తెలియదు, నాకు తెలియదు. 2 సార్లు వైజాగ్ వెళ్ళిపోయాడు మాకు తెలియకుండా. వైజాగ్ వెళ్ళావు దేనికి బాబా అంటే, ధర్మంలో సారు అక్కడ ఏదో రిపేర్ ఏదో వర్క్ వస్తాను అన్నాడని మాకు వంక పెట్టాడు. హైదరాబాద్ వచ్చే రోజు మాకు తెలిసింది. ఎక్కడికి రాజా అంటే, ఇలాగ నేను సినిమా స్టూడియోలో వెళ్ళిపోతున్నానంటే, ఇలా అమ్మగారు నేను ఆఫ్ చేసి వెళ్తానికి వెళ్ళలేదని వేడుతుం పెట్టా. మీరు ఏడ్చినా ఎదమొక్కినా కానీ నేను మా అన్న వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చేసాడంటే. కనీసం జాబ్ చేసినప్పుడు కూడా ఉన్న పేరు అలాగున్నా తెలియదు, కానీ అంతకంటే పేరు వచ్చిన సరికి ఈ రోజు నాటి ఇక్కడికి వచ్చానంటే నా బాబు కోసం. మాన్యువల్ మీ అన్ని తీసుకొచ్చాడు డాడీ తెమ్మంటే. ఫాదరా బ్రదరా? మా నాన్న. అదే మీ నాన్నేమో గరాణ బుల్లలో నాగార్జున గారి లాగా మంచి హెయిర్ స్టైల్, నువ్వేమో బ్రహ్మానందం గారి లాగా మొత్తం కొడేసావు. ప్రతి మనిషి లైఫ్ లో ఒక రోల్ మోడల్, ఒక హీరో ఉంటాడు. నా హీరో మా నాన్న. 9 సంవత్సరాల నుంచి ఇసుక పనికి వెళ్తున్నాడు. ఇసుక పని చాలా కష్టమైన పని. ఉదయం 3 గంటలకు వెళ్తే మళ్ళీ నైట్ 12 గంటలకు వస్తాడు. 9 సంవత్సరాల నుంచి ఇప్పటికి 41 ఇయర్స్ ఇప్పటికి కూడా అదే పనికి వెళ్తా ఉంటాను. నాన్న వద్దు నాన్న, ఇంకా నేను కొంచెం గొప్ప సంపాదిస్తున్నాను, వద్దు ఇంట్లో ఉండంటే, లేదు నాన్న నువ్వు సంపాదించేదానికి నా రూపాయి కూడా తోడైతే కొంచెం ఇంట్లో ఇంకా బాగుంటది కదా, వెళ్తాను, నాకు ఓపిక ఉంది నేను వెళ్తాను, ఓపిక లేనప్పుడు నేను వెళ్ళలేనని చెప్తాను, అప్పుడు నువ్వు నాకు డబ్బులు పంపియాను. ఇప్పటికి కూడా నాకు ఒక్కోసారి నాకు ఏదన్నా కాస్ట్యూమ్స్ కానీ ఇంకా ఏదన్నా కావాలన్నా నాకు సరిపోవట్లేదంటే ఈయన రిటర్న్ నాకు డబ్బులు పంపిస్తాడు, నేను పంపడం కంటే. ఇప్పుడు మా నాన్నకి థ్యాంక్స్ కూడా చెప్పుకోలేదు మేడం. ఫస్ట్ టైం నా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున నేను చెప్పుకుంటున్నాను, అన్న లవ్ యూ. మా నాన్నకి చాలా బ్యాడ్ నేమ్ తెచ్చేవాడిని ఊర్లో. మా అమ్మ నన్ను బ్లాస్ట్ అయిపోయి తిట్టేది, ఎందుకు పుట్టారో నువ్వు మా కడుపున అని తిట్టే రోజులు కూడా నేను ఇంట్లో తీసుకొచ్చాను. ఆ టైంలో కూడా వాడిని ఏమనుకో, వాడి దారి వాడిది, నీకేం కాదు, వాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. సార్ మీ మాటల్లో. ఈ హైదరాబాద్ అంటే ఎందుకు కూడా నేను చూస్తానో లేదో అని కూడా జీవితంలో అనుకోలేదండి. ఈ యమానీళ్ళు ద్వారాగా ఇది 2ోసారి నేను రావటం, అంతకంటే ఏం మీ అందరికి ఎంత గొప్ప మనసు అయితే ఉందో అంతే గొప్ప కొడుకులను అందించారండి మాకు, అంతే గొప్ప ఆర్టిస్టులు అందించారు మాకు. వీళ్ళందరి వల్ల ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది నవ్వుకుంటున్నారు. సో మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మీరందరూ కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని మీరు ఎంటర్టైన్ అవ్వడానికి ఏ దడిగితే అది మేము ఇక్కడ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏమండి యాస్టిస్ గా మీ అందరు కోరికలు చేస్తున్నాం, మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇంకెవరికన్నా ఏమన్నా ఉంటే చెప్పండి ప్లీజ్. నువ్వు ఆది రాంప్రసాద్ ముగ్గురు కలిసి స్వయంవరానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎలా కావాలి సార్? డాన్సా, వాళ్ళంటే పాట, లేకపోతే స్కిట్? ఎలాగైతే సరే మీ ఇష్టం సార్. మా ప్లేసుల్లోని వేరే వాళ్ళు పెట్టి మేము ముగ్గురువే స్వయంవరానికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక డాన్స్ రూపంలో మీకు చూపిస్తాను సార్. అది ఓకేనా మీకు? ఒకే అమ్మాయిని చూడడానికి స్వయంవరానికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక డాన్స్ రూపంలో మన ముందుకు వస్తున్నారు సాయి, మణికంఠ అండ్ ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు జరగబోయే పోటీలలో మొదట పోటీదారు బుల్లితెర హాస్య బ్రహ్మ
సూపర్ డూపర్ బంపర్ ఓన్లీ వన్ హైపర్ రాదే. రానుకున్నారా రాలేననుకున్నారా? సై అంటే సెకండ్ కో పిల్లాన్ని కంట. ఆదిసేన రెడ్డి. అన్నా మీరు బీట్ బాక్సింగ్ చేస్తారు కదా, ఒకసారి మా కోసం చెయ్యన్నా. ఇప్పుడు నేను ఒక 5 సౌండ్స్ ఇస్తాను, తర్వాత ఎట్ ఏ టైం చేస్తాను. ఓకే, ఫస్ట్ సరే ఇప్పుడు 5 సౌండ్లు ఒకేసారి చేస్తాను. ఓకే, రెడీ. రెండవ పోటీదారు ఆటో పంచులకు కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు 5వ అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు. మూడవ పోటీదారు టీవీ చరిత్రలోనే తిరగలేని కథానాయకుడు, రసిక రాజ్యానికి రాయబారి. ఆ విషయంలో ఆయనకి ఎవరు ఎదురే లేరు, రారు. ఎందుకంటే ఆయన సుధీరు. నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇండియా దిల్లే. అట్లా 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? వాయించండి. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, నాకు మధ్యాహ్నం కూడా ఓకే. ఇక్కడ ఎవడ్రా పండుగాడు? ఎవడు కొడితే మా ఇంటి బ్లాక్ అయిపోతా. ఆడే పండుగాడు. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. అద్భుత. నీ యొక్క కళా ప్రదర్శన మెచ్చి మహారాజు వారు మిత్రబిందాన్ని ముగ్గురికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి ఉన్నారు. ఎవరాని గారు, ఒకసారి మీ మొహం చూపించరా? ఎవరైనా అన్నారు ఇది సామ్రాణేసి ఎలా ఉంది?
ఇంతకీ మొహం ఎక్కడా? ఏంట్రా అలా అంటారు? నిద్ర కూడా నచ్చలేదా? నాగాలంటే ఏం ఉండవురా, ఎవరా వెళ్దాం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. That was hilarious! కానీ ఏమన్నా చేశారబ్బా, డాన్స్ కి డాన్స్, కాన్సెప్ట్ కి కాన్సెప్ట్, ఫన్ కి ఫన్, ఎవ్రీథింగ్ ఇస్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ యార్. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ముగ్గురు అద్దర కొట్టారు అండ్ డాన్సెస్ మీతో పాటు ఈక్వల్ గా చేశారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసిన చైతన్య మాస్టర్ అండ్ ఆల్ ది డాన్సర్స్, ప్లీజ్ కమ్ అవుట్ ది రేంజ్. ఇప్పుడు చైతన్య మాస్టర్ ఆ పాటకి డాన్స్ చేస్తారు. సౌండ్ సౌండ్ సౌండ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. సాయిగాడి కళ్ళు తిరిగినాయి బాబు. సూపర్ మాస్టర్, ఏ క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా అది మేళ చేశారు, మామూలు కాదండి, ఎరగొట్టారు మాస్టర్ మీరు. మరి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే మేడం, అందరు వాళ్ళ నాన్నని తీసుకొచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు కదా. మరి మీరు మీ నాన్నకి విష్ చెప్పరా? బ్రేక్ లో చెప్తా మేడం. ఇప్పుడే చెప్పండి, మనం అందరం కలిసి చెప్దాం. ఓకే, ఆడియో కాల్ చేస్తా. ఆడియో కాదు, వీడియో కాల్. వీడియో కాల్ అంటే ఏం పర్వాలేదు, సర్ప్రైజ్ గా ఉంటుంది, వీడియో కాల్ చేయండి. ఆయన మనకేం సర్ప్రైజ్ ఇస్తాడని మనో డౌట్. సరే వీడియో కాల్ ఫస్ట్ నేను ఒకసారి మాట్లాడతానండి. సరే డాడీ, చెప్పండి. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. I love you too. You're the best dad. You're the best human being I have ever met in my life. థ్యాంక్ యూ బాబా. ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్ని చెప్పి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేసి ఇప్పటికి కూడా ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటే కనుక దాని కారణం, దాని రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు షోల్డర్ మీద తీసుకొని యూఆర్ మేకింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. థ్యాంక్ యూ సో మచ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. I love you too. I too have a very good. You are my diamond. అంకల్, మనోడికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మనోడి తర్వాత నేను రెడీగా ఉన్నా. అది ఫస్ట్ నువ్వు చేసేసుకో, నువ్వు చేసుకుంటాను అంటున్నాడు. అంటే పెద్దవాళ్ళు ఉండగా మనం చేసుకోవడం కరెక్టా అని. అంటే ఒక్కోసారి జరుగుతుంటే అట్లా రివర్స్ అవుతుంటాయి. ఇప్పుడు మా రోహన్ చేసేసుకోలేదు, అట్లాగే ముందు నువ్వు చేసేసుకుంటే వాడు రెడీగా ఉన్నాడు, నేను చేసేస్తాను. నేను చేసేసుకుందామని ఒక అమ్మాయిని చూసేసుకున్నాను, ఆ అమ్మాయిని మనోడు చూసేస్తే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. మమ్మీ ఉందా? మమ్మీకి ఎందుకు ఇప్పుడు ఫాదర్స్ డే? ఫాదర్స్ చెప్పబోయా డాడీ. యాక్చువల్లీ ఇంద్రజ గారు ఇక్కడ అందరూ ఉన్నారు, అందరూ ఫోన్ చేయమన్నారు. సో హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇటు కూడా అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని లేడీ గెటప్లే, అమ్మాయిలు కాదు. కొంచెం దగ్గర తీసుకురా నాన్న వీడియో. ఇదిగో ఇక్కడ దాకా తీసుకొస్తే వీడియో కాల్ కట్ చేస్తాను నాన్న. డాడీ బై డాడీ. సో థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ వన్స్ అగైన్. యు ఆర్ ద బెస్ట్. సో ఇప్పటిదాకా జరిగిన పర్ఫార్మెన్సెస్ లోని చాలా మంది ఫాదర్ యొక్క గొప్పదనాన్ని డాన్స్ రూపంలోని, పాటల రూపంలో చెప్పారు. ఇప్పుడు మన మధ్యకి ఒక వ్యక్తి ఫాదర్ యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి రాబోతున్నారు. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ, హ్యూమన్ రిలేషన్స్ గురించి, తల్లిదండ్రుల యొక్క గొప్పదనం గురించి, మానవత్వం గురించి చెప్పి ఎంతో మంది మనుషుల్లో మార్పు తెచ్చిన ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అదే తలపైన ఆకాశం ముక్కానదే, ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. సో మచ్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ మచ్ అండి. మీ స్పీచెస్ చాలా చూస్తుంటే, మీ మోటివేషనల్ స్పీచెస్ అన్ని కూడా. థ్యాంక్ యూ మచ్ సుధీర్ గారు. సో మీరు ఇవాళ ఫాదర్ యొక్క గొప్పదనం చెప్పడానికి మా అందరి మధ్యకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక 5-10 minutes తర్వాత మీరు ఏదైతే చెప్పాలనుకుంటారు ఫాదర్ గురించి అది స్టార్ట్ చేద్దరు. కానీ ఈ లోపు కూర్చొని మా అందరితో పాటు మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.
ఇప్పటిదాకా అద్భుతమైన సాంగ్స్ పర్ఫార్మెన్స్ చూసారు, ఎమోషన్స్ అన్ని చూసాం. కానీ ఇప్పుడు మనందరికి సర్ప్రైజ్ ఇస్తూ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక మనందరి గురించి ఒక ఏవి ప్లాన్ చేసిందంట. అది ఏంటో చూడాలి అని చెప్పనంటే బొమ్మ ఇక్కడ పడాల్సిందే. ఇంద్రజాన్ చేసిన పిక్చర్లోనే నాకు చాలా నచ్చిన పిక్చర్ యమనిగా సొగసుడు తరమా ఒక చిన్న మాట. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదో కరోనా తాకి ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండవాలని నీకున్న ప్రార్థన చేస్తాను. పేదరికం పుట్టుకకే ప్రేమకు కాదే నీ అవిటితనం దేహముకే ఈరోజు మా అబ్బాయి కోసం కొన్ని విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. మా అబ్బాయి అంటే ఎవరు అనుకుంటున్నారండి? రాంప్రసాద్ అండి. నా జీవితంలోనే ఒక మరపురాని సంఘటన ఒకటి ఉన్నది. మా అబ్బాయి నన్ను సైకిల్ కొనమని చెప్పాడు. అలాగే నాన్న తప్పనిసరిగా కొంటానని చెప్పాను. ఆర్థిక పరిస్థితుల మీద కొనలేకపోయాను. తర్వాత వాడే కొద్ది రోజుల తర్వాత వచ్చి వద్దులేనన్న సైకిల్ కొనవసరం లేదులే, మా ఫ్రెండ్ సైకిల్ ఇస్తున్నాడు నాకు, రోజు నేను తొక్కుంటున్నాను. నా మనస్తత్వాన్ని తెలుసుకున్న కొడుకు పుట్టినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు వాడు మమ్మల్ని కారులోనే తిప్పుతున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆది జబర్దస్త్ రాకలికే మేమంటే ఎవరికి తెలియదు. మా ఆది జబర్దస్త్ వచ్చిన తర్వాత మాకు మంచి పేరు తెచ్చాడు. కొన్ని వేల మంది మా ఇంటికి వచ్చి చూసిపోతుంటారు. బ్రహ్మాండంగా ఇది పడ్డాడు. మాకు ఒక దేవుడే మా ఆది. మీ అందరూ చాలా పాటు చల్లగా ఉన్నారు. ప్రతి ఈవెంట్ లోనే ఏదో ఒక రకంగా మాకు సర్ప్రైజ్ ఇస్తానే ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి. చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్. రామప్రసాద్ సైకిల్ స్టోరీ ఏంట్రా? అందరి గురించి కష్టం. చిన్నప్పటి నుంచి మనకి ఎవరికి డబ్బులు ఉండవు కదా. మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ వెళ్తుంటే నేను మా నాన్న సైకిల్ అడిగాను. మా నాన్న అప్పుడు సైకిల్ అని తెలుసా, సెకండ్ హ్యాండ్ సైకిల్ 250 రూపాయలు. సైకిల్ కావాలి 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 అనేవాడిని. కొంటాను అంటే ఇంట్లో తెలుస్తుంది కదా మనకి, ఇంట్లో డబ్బులు గురించి అడుగుతుంటే సరే వదిలేనా ఇంకా నేను ఫ్రెండ్ సైకిల్ వెళ్ళిపోతాను నేనంటే, మా నాన్న అప్పటికి కష్టపడి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నారు. దాన్నే నేను రోజు ఆయిల్ పెట్టి తుడిచి నీట్గా, దానికి కొండమే 6 ప్యాచ్లతో కొన్నాం. నేను కొన్నది 12 అయ్యేవి. ఆ సైకిల్ స్టోరీ మాత్రం సూపర్. అది నాకు మా నాన్నకి గోల్డ్ అంటే చాలా ఇష్టం. డబ్బంతా దాచి ఫస్ట్ మా నాన్నకే 10,000కి 10 ఉంగరాలు తీసుకున్నాను. మెల్లో 2 చైన్లు ఉంటాయి, ఒక పులిగోర వేసుకుని. ఆయన ఇప్పుడు మామూలుగా బయటకు వెళ్తే ఎలా మాట తెలుసా, హాయ్ సుబ్బారావు గారు రామారావు గారు అంటాడు, ఇంకేంటి విశేషాలు అంటాడు. ఆయన రియాక్షన్ ఏంట్రా నువ్వు ఇచ్చిన తర్వాత? అంటే మా అమ్మ నన్ను అప్పుడప్పుడు చిన్నప్పుడు చదువుకోమని ఆటికి ఇటుకి కొట్టేది, కానీ మా నాన్న ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు. నేను ఇప్పటికీ నేను ఇంటికి వెళ్తే మా నాన్న నేను ఒకే బెడ్ మీద పడుకుంటాం. మా నాన్న మీద కాలేస్తే గానీ ఆయన నిద్ర పట్టదు, అంత ఇదిగా ఉంటాను. ఆ యోగాని ఎమోషనల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఇప్పటికీ ఇంకా ఏమన్నా కావాలని కుడిపిస్తానే ఉంటాను ఆయనకి. ఎన్నైనా ఆయన ఏం కావాలంటే అది. నాకు ఒక షోకి వెళ్తే నాకు ఒక స్కూటీ ఏదో వచ్చింది, అది ఆయనకు పంపిస్తే ఆయన ఒక షాప్ దగ్గర తీసుకెళ్లి ముందు నా పేరు రాయించి హైపరాది అని రాయించి ఆ బండి ఎవరికే ఇవ్వడం. ఎంత అర్జెంట్ అయినా మా అన్నయ్యకి కూడా ఇవ్వడం. మా అన్నయ్యలు 2 ఉంటారు, వాళ్ళు పొరపాటున బండి తాకినా కూడా వాళ్ళు కొట్టేస్తారు కూడా. ఆ బండి అసలు ఎవరికి ఆయన ఒక్కడే తోలుతాడు, నేను వెళ్తే నన్ను ఎక్కించుకుంటాడు అంతే. అంత ఇదిగా చూసుకుంటాడు ఆయన. మనకి చిన్నప్పుడు ఒక బొమ్మ కొంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం మనం, అవునా కదా? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మనకు తెలియదు నాన్న కొనిచ్చారని, కానీ నాన్నకి మనం కొనిచ్చినప్పుడు ఎవరు తెలుసా, మా కొడుకు కష్టపడి కొనిచ్చాడు. మనకి అప్పుడు తీసుకున్నప్పుడు కష్టం తెలియదు, నాన్న బొమ్మ కొన్నాడు అంతే. కానీ మన పేరెంట్స్ మనం కొనిచ్చినప్పుడు మా కొడుకు కష్టపడిస్తారు, ఆ ఆనందం ఉంటుంది, వాళ్ళ కళ్ళలో ఉంటుంది. మనకు చెప్పరు, మన చుట్టాలు చెప్తారు, మా పిన్ని బాబాయ్ అంటారు, మరే మీ నాన్న రా అంటుంటే ఆహా ఆ ఫీలే వేరు.
వెళ్ళేదే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి వెళ్తాను ఇంటికి. ఆల్మోస్ట్ మాది ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ మా ఇంటి దగ్గర ఉంటారు. మొత్తం జనాలంతా, మొత్తం మా ఊరంతా అంతమంది జనాలు వచ్చేస్తారు మన ఈ జబర్దస్త్ ఇవి చేయడం వల్ల. అప్పుడు వాళ్ళందరూ వచ్చి మనల్ని బ్లెస్ చేస్తుంటే మా అమ్మ నాన్న ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారంటే దానికి రీజన్ నేను ఈ ఫీల్డ్ లో ఉండడం వల్లే. పొరపాటు నేను ఇంకేదైనా ఒక జాబ్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా నా గురించి మహా అయితే మా పక్కింటోడికి తెలుస్తుంది, లేకపోతే ఇంకోటి తెలుస్తుంది. వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలిసేది. కానీ ఇంతమంది బ్లెస్ చేస్తుంటే వాళ్ళ ఆనందంతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఒక చిన్న మోకాళ్ళ నొప్పులు కూడా రాలేదు ఈ వయసులో కూడా. ఎందుకంటే మనల్ని ఎంతమంది పొగుడుతుంటే ఆనందంతో బతికేస్తున్నారు వాళ్ళు, అంత హ్యాపీ. ముందుగా నేను ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ నాన్న. నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం అభి అన్న. నేను ఇంకా ఇక్కడ ఉంటున్నానంటే దానికి కారణం మళ్ళీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. భాను గారు, మీకు మీ ఫాదర్ తో ఉన్న అనుబంధం వీడియోలో చూసారు, మంచులో ఆడుతున్నారు ఇద్దరు చిన్నపిల్లలాగా. మా డాడీ చాలా సూపర్ కూల్ అన్నమాట. చాలా చాలా కేరింగ్. నేనంటే నేను అన్నయ్య అక్క ముగ్గురము మేము. సో మా ముగ్గురులో నన్ను కొంచెం గారభంగా చూస్తారు. సో ఏది అడిగినా కూడా ఎప్పుడు వద్దు అని అన్నారు, ప్రతిదీ ఇస్తారు. అందరికి ఎలా వాళ్ళ డాడీ హీరో, నాకు కూడా మా డాడీ అంతే పెద్ద హీరో. I love you daddy so much, so much. I love you so much. మన ఈవెంట్ లో మనతో పాటు గెస్ట్ గా వచ్చిన షఫీ గారు ఇక్కడే ఉన్నారు. ఫాదర్ యొక్క గొప్పదనాన్ని చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ షఫీ గారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడాను హ్యాపీ ఫాదర్స్ డే అండి. ముఖ్యంగా నాన్న గురించి చెప్పాలి అన్నారు. నాన్న గొప్పదనం చెప్పాలి అంటే చెప్పగలుగుతామా? ఎంత చెప్పి కూడా చెప్పేశాను అంటే అయిపోతుందా? ఏ వ్యక్తి కూడా నాన్న యొక్క పూర్తి గొప్పదనం చెప్పలేడు. ఒకసారి ఏమైందంటే ఒక కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీ నడుస్తుంది. ఆ ఫేర్వెల్ పార్టీలో అందరు స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ వచ్చినారు. ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఒక విఐపిని చీఫ్ గెస్ట్ గా పిలవడం జరుగుతుంది. సార్ మీరు కొన్ని మోరల్ విషయాలు చెప్పండి మా పిల్లల్ని ఉద్దేశించేది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విఐపి వచ్చేసి మైక్ దగ్గర నిల్చుంటారు. నిల్చొని ఇక మాట్లాడతారేమో అని ఎదురు చూస్తుంటే దాదాపుగా 10 సెకండ్ల పాటు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా అలా ఉండిపోతుంది. అందరూ నిశ్శబ్దం, ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడటం మొదలు పెడతారు. వారు చెప్తున్నారు ఒక ఇన్సిడెంట్ గురించి. వారు ఎలా చెప్పడం మొదలు పెట్టారంటే అది ఒక కాలేజ్ క్యాంపస్. ఆ కాలేజ్ క్యాంపస్ లో చాలా పెద్ద గ్రౌండ్. దాంట్లో రమేష్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరితో కలవకుండా గ్రౌండ్ లో ఎక్కడో దూరంగా ఉండే ఒక రాయి మీద కూర్చొని ఉన్నాడు. అది గమనించాడు వాళ్ళ ఫ్రెండ్ సంతోష్. ఏంటి వీడు అలా ఉన్నాడు, ఎవరిలో కలవట్లేదండి, నేను ఉదయం నుంచి గమనిస్తున్నాను కదా, ఏదో బాధలో ఉన్నాడు. సంతోష్ నడుచుకుంటూ రమేష్ దగ్గరికి వెళ్తాం. ఏమైందిరా రమేష్? ఏం కాలేదురా, ఏమైందో చెప్పు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? రమేష్ అంటాడు, ఏం చెప్పమంటావురా, సమస్యలన్నిటికి కారణం మా నానేరా. మా నాన్నకి నేనంటే పడదు, నేను ఏం చేసినా నాకు నచ్చదు, నేనేం చేద్దామన్నా నాకు నచ్చదు, నా సంతోషాన్ని చూడలేడు రా. ఏమైందో చెప్పురా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైందో చెప్పు. ఏం చెప్పమంటావు? లాస్ట్ మంత్ నా బర్త్డే అయిందా, నా బర్త్డే రోజు మా నాన్నగారిని అడిగాను రా, కొంచెం మీకు పార్టీ ఇచ్చాను. ఎలా ఇచ్చాను అనుకుంటావు? మా నాన్న ఇచ్చాడా డబ్బులు? లేదు, ఆయన ఇస్తాడా? ఎందుకు ఇది అవసరమా నీకు? పార్టీలో ఉన్నాడు. అమ్మ ఇచ్చింది కాబట్టి మీ దగ్గర నా పరువు నిలబెట్టుకోగలిగాను. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో పెద్ద ఎనిమి ఎవరంటే మా నాన్న. సరే ఆయనకి తెలిసిందేదో నేను సిగరెట్ తాగుతున్నా విషయం తెలిసింది, కొట్టేశాడు రా. ఎవడు తాగడా ఈరోజు సిగరెట్? నువ్వు తాగవా? వాడు తాగడా? అందరు తాగుతారు కదా. ఇంత వయసుకు వచ్చినా నువ్వు కొడతాడరా అని చెప్పేసి రాయి దగ్గర నుంచి లేచి రమేష్ వెళ్ళిపోతుంటే సంతోషం, అరే ఆగరా అంటే, లేదురా, నా జీవితంలో సంతోషంగా ఉండాలంటే మా నాన్న ఉంటే నేను సంతోషంగా ఉండలేను. ఆలోచన వచ్చింది, ఒక పాయిజన్ అరేంజ్ చేసుకుంటాడు. ఏదో విధంగా ఈ రోజు నైట్ పాయిజన్ కలిపి నాన్నకి ఏదో విధంగా ఫుడ్ లో ఇచ్చేయాలి. నాన్న చనిపోతాడు, నన్ను చంపాలి అనుకుంటాడు. నిర్ణయం తీసుకుంటాడు. అనుకున్న విధంగా పాయిజన్ బాటిల్ అరేంజ్ చేసుకుంటాడు. ఏ విధంగా ఇవ్వాలి ఆలోచిస్తుంటాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లే లోపల ఇంటికి లాక్ చేస్తుంది. ఏమైంది, ఇంట్లో అమ్మ లేదు, నాన్న లేదు, ఏమైపోయింది అంటే పక్కన వాళ్ళు చెప్పారు, అరే మీ డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందిరా, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు వాళ్ళు. సరే వెళ్తూ ఉంటాడు, నేను చంపాల్సిన అవసరం లేదు, ఆయనే చేస్తాడు అన్నమాట. ఫోన్లే ఇలాగైనా పోయింది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ అమ్మ బయట ఉంటుంది, నాన్న ఐసీయూలో ఉంటాడు. నాన్న వాళ్ళ ఫ్రెండ్ అంకుల్, ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్, నాన్న అంకుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు పక్కన కూర్చుంటాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు రమేష్ కూడా. అంకుల్ లేచి ఆయన చేసి, రమేష్ బాధపడబాకరా, పెద్ద హార్ట్ అటాక్ ఏం కాదు, కొంచెం వచ్చిందన్నారు, నాన్నకేమీ కాదు, ఆయన బతుకుతారా, బయటకు వస్తారా అంటుంటే, ఆయన బతుకుతారనే కదా నా బాధ, ఆయన ఇంకా కూడా అని లోపల అనుకుంటుంటాడు.
ఆ టైంలో నాన్న వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ చెప్తూ పక్కన, అరే రమేష్ ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా, ఇంత మంచి నాన్న దొరకడం నీ అదృష్టం రా. నా అదృష్టమా, ఈ నాన్న నా అదృష్టమా అనుకుంటాడు లోపల. నీకు విషయం తెలుసా, ప్రతిరోజు ఆఫీస్ లో మీ డాడీ నాకు నీ గురించి చెప్తూ ఉంటాడు. అసలు నాకు నీ గురించి మాట్లాడని రోజు అంటూ ఉండదు. నీ బర్త్డే పార్టీకి నువ్వు డబ్బులు అడిగా ఉంటా కదా, డాడీ ఇవ్వలేదు కదా, కానీ మీ అమ్మ ద్వారా 5,000 రూపాయలు అరేంజ్ చేసింది డాడీయరా. మొన్న నిన్ను చూసి తట్టుకోలేకపోయాడు రా, నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు, సిగరెట్ తాగుతున్నావు అని చెప్పేసి నిన్ను కొట్టాడంట కదా, అదేరా దీని మొత్తానికి కారణం. నిన్ను కొట్టాడన్న బాధ, నువ్వు ఎక్కడ చెడిపోతున్నావు అన్న బాధ. నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే నువ్వు చెడిపోయావు, చెడు శ్వాసాలు పుట్టేసావు, నీ భవిష్యత్తు ఏంటని ఆలోచించి హార్ట్ అటాక్ కూడా వచ్చేసింది రావాడి. నిజంగా ఇంత గొప్ప తండ్రి ఉండడం నీ అదృష్టమేరా అని మాటలు చెప్తుంటే, రమేష్ ఈ మాటలు అవునా, మా నాన్న ఇంతగా నా గురించి ఆలోచిస్తున్నాడా, నేనే అర్థం చేసుకోలేకపోయానా, మా నాన్నని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా, ఒక రియలైజేషన్ వస్తుంది. నిజమే కదా, ఇప్పుడు వింటుంటే కరెక్ట్ అనిపిస్తుంది కదా, నాన్న చూడాలనిపిస్తుంది. లోపల ఐసీలో నాన్న ఉన్నారు, లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తుంటాడు. అంతలో లోపల నుంచి ఒక సిస్టర్ వచ్చేసి, సారీ అండి మీ నాన్నగారు చనిపోయారు. ఇంకా ఏడుపు ఆగదు, ఏడడం మొదలు పెడతాడు. సెక్యూరిటీ ఆపుతున్నా కానీ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నాన్న మీద పడి, సారీ నాన్న, నిన్ను నా శత్రువు అనుకున్నాను, చూడు నాన్న నీకు పాయసం తీసుకొచ్చాను నాన్న, నేను చెప్పాలనుకున్నాను నాన్న, ఐ లవ్ యూ నాన్న అని చెప్తుంటాడు. ఐ లవ్ యూ అన్న పదాన్ని కానీ, ఐఎమ్ సారీ అన్న పదాన్ని కానీ వినడానికి నాన్న బ్రతికిలేడు. ఆ ఆడిటోరియంలో ఉన్నట్టు ఆ స్పీకర్ మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాడో తెలుసా, బ్రతికున్నప్పుడు నాన్ని అర్థం చేసుకోక, చనిపోయిన తర్వాత నాన్ని అర్థం చేసుకున్న ఆ దురదృష్టవంతుడు ఎవరో కాదు, నేనే మీతో మాట్లాడుతున్నాను, నేనే ఆ దురదృష్టవంతుడిని, నేనే ఆ రమేష్ని అని చెప్పేసి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీ అమ్మ నాన్న బ్రతికున్నావు అంటే చాలా గొప్ప అదృష్టం. అమ్మ నాన్న బ్రతికున్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి. నాన్న ఏం చేయలేదో చెప్పు, ఎప్పుడు నీ మీద పెట్టుబడి పెట్టలేదో చెప్పు, నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదో చెప్పు. నువ్వు చదువుకునే చదువుల దగ్గర నుంచి, నువ్వు తినే తిండి దగ్గర నుంచి, నువ్వు కట్టుకునే బట్టల దగ్గర ప్రతిదీ పెట్టుబడే కదా. నాన్న ఏం చేశాడంటే ఏమి చేయలేదు చెప్పు. నీ మీద పెట్టుబడి పెట్టకుండా దాచుకుంటూ వస్తే ఈ భూమి మీద ప్రతి నాన్న కోటీశ్వరుడే. మా నాన్న ఏం సంపాదించాడు, మా నాన్న పేదవాడు అంటున్నాడే, నిన్నేరా సంపాదించింది, పెంచి పెద్దవాడిని చేశాడే, నీ మీద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, లెక్కేసుకొని చూసుకో ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టాడు. ఈ ప్రపంచంలో అతి పెద్ద సేవ, అతి పెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే తల్లిదండ్రులకు సేవ చేయడం తప్ప ఇంకేమీ కాదు. ఫాదర్స్ డే అనేది ఏదో ఒకరోజు జరుగుతున్నది. నువ్వు బ్రతుకున్నంత కాలం, మీ నాన్న బ్రతుకున్నంత కాలం ప్రతిరోజు ఫాదర్స్ డేనే, ప్రతిరోజు మదర్స్ డేనే. తల్లిదండ్రుల ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కంగ్రాట్స్ చేస్తున్నాను, వాళ్ళకి సేవ చేసుకుంటున్నాను. ముఖ్యంగా మన జబర్దస్త్ టీమ్ ఆర్గనైజర్స్, ఈ షో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా హార్ట్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మ నాన్నకి సేవ చేయండి, ఇది సేవ కాదు, ఇది బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, తల్లిదండ్రుల యొక్క గొప్పదనాన్ని చెప్పినందుకు. మమ్మల్నే కాదు, చూస్తున్న ప్రేక్షకులు కూడా ఇన్స్పైర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? చాలా వరకు మనం మాట్లాడుకోము నాన్నగారి గురించి, ఈ రోజు మీరు చెప్తుంటే ప్రతి ఒక్కరికి అది రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది నిజంగా ఈ సమయంలో అవసరమైన ఒక టాపిక్ అని నాకు అనిపించింది. చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శాంతి, మీ ఫాదర్ గురించి నీ మాటలు. మా నాన్నగారి గురించి చెప్పాలని ఉంది, కానీ ఆయన వినలేని దూరానికి వెళ్ళిపోయి ఉన్నారు. మా ఫాదర్ లేరు, చనిపోయారు. ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల 500, అంటే ఆయనకి ఆస్మా పేషెంట్, 500 ఉంటే ఆయన మెడిసిన్కి ఆయన బ్రతుకుతాడు. అది మేము చేయలేని స్థితిలో ఉండటం మా నాన్నగారిని పోగొట్టేసుకున్నాము. ఆ తర్వాత మా అమ్మ ఇళ్ళల్లో పాచి పని చేసి మమ్మల్ని పోషించింది. అది కూడా ఎలా అంటే చేతులంతా మా అమ్మకి హోల్ అయిపోయేది, పాచి పని చేసి కాళ్ళంతా కూడా. గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ లేడీస్ డ్రెస్ వేసుకొని మా ఇంట్లో నేను పోషించుకుంటున్నాను. కానీ బయట ఏదేదో కామెంట్స్ ఏదో ఉంటాయి, కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా కుటుంబం కోసం నేను ఈ బట్టలు వేసుకుంటున్నాను. ఇందాక అందరు కూడా వాళ్ళ పిల్లలు తండ్రుల దగ్గర నించొని మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియని ఒక ఫీలింగ్. ఆ
ఇప్పుడు 500 లేక పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఉంటే నేను కాపాడుకునేవాడిని కదా అని ఇప్పుడు బాధేసి మా నాన్నగా ఉంటే నేను కూడా నేను నిల్చోబెట్టి నేను కూడా గర్వంగా చెప్పొచ్చు కదా అనుకున్నాను. ఫాదర్ ఉన్న మీరందరూ అదృష్టవంతులు. ఫాదర్ పోగొట్టుకుని నేను దురదృష్టవంతుని. పరిస్థితి ఎవరికి కూడా రావాలి. ఫాదర్స్ అందరికి కూడా నా తండ్రి ఫాదర్స్ శుభాకాంక్షలు. తల్లిదండ్రుల తర్వాత నేను రుణపడి ఉన్నాను అంటే హైపరాది గారు. లేకపోతే మా కుటుంబం లేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒక మిస్ అయిపోతాను. ఏంటంటే ఏదో సజెషన్ అన్నని అడుగుతాను. అని ఐదు అంటే ఆయన మంచి చెట్టు చెప్తారు. నాకు ఈ రోజు కూడా ఆయన నిజంగా ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా బాధ వచ్చినా ఎవరున్నారనే చూస్తాం. ఒకరొకరు తోడుగా ఇక్కడ చాలా మంది ఉన్నాం. సో అందరూ హ్యాపీగా ఉండండి దయచేసి. వర్ష గారు ఫస్టే నేను ఫిక్స్ అయ్యొచ్చు, అస్సలు ఎడవకూడదు, ఎందుకు నేను మంచిగా ఉన్నాను, అంతా మంచిగానే జరుగుతుందని. సడన్ గా వీళ్ళందరూ ఇలా తీసుకొచ్చి నాకు లేరు కదా అని ఆ సిచ్యువేషన్ తట్టుకోవడం చాలా కష్టం. నాన్న లేరు అంటే అది చాలా కష్టం ఒక ఆడపిల్లకి. ఏదైనా ఉన్న నాలో నేనే ఏడవడం, దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి మాత్రం ఏడుస్తాను ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంకా ఆ దేవుళ్ళలోనే మా నాన్నని చూసుకోవాలి. నాకు కూడా ఉంటే బాగుంటది, కానీ మీరు చెప్పిన తర్వాత మదర్ లేకపోయినా ఫాదర్ లేకపోయినా ఏదైనా హెల్ప్ చేస్తే అది బాగుంటుందని. సో నేను ఇప్పటి నుంచి అది చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. చూడండి మార్పు ఇక్కడే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ లో అన్ని అదిరిపోతున్నాయి. ఏ రేంజ్ లో నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తారు చెప్పండి. నాన్న నీకు ఒక సర్ప్రైజ్ పెట్టాను. నాకు సర్ప్రైజ్ అవును, ఏంటి? మన ఆర్టిస్టులందరూ పెర్ఫామ్ చేయడం చూసావు. వాళ్ళ నాన్నతో కలిసి పెర్ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఆర్టిస్టులు వాళ్ళ ఫాదర్ సార్, ఫాదర్ తో, అది కూడా తండ్రులు కొడుకులుగా కొడుకులు తండ్రులుగా మారి పెర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళ ఐటమ్ లో అన్ని చేశారండి. ఇది అదిరిపోతుంది. ఉంటది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ టన్నుల్లో ఇస్తారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద వండర్ఫుల్ ఫాదర్స్ అండ్ సన్స్. ఎయిరా అల్లలో ఎవరొకరు పడితే డాన్స్. నిన్న ఎక్కడికి వెళ్ళావురా? బయటికి వెళ్ళాను రా. నన్ను రా అంటావా? డాడీని రా అంటే ఎలాగుంటుందో తెలియాలని అన్నాను రా. హలో, అవునా? ఏమైంది నాన్న? నిన్న మన కారులో వచ్చాం కదా, మేనేజర్ ఆ కారులో 7 పడతారని అడుగుతున్నాడు రా. ఓరెత్త ఎలా పడతారు నాన్న? హీ అడప్ప ఓరెప్ప సరే గాని తిన్నావా? తిన్నాను నాన్న. తిన్నా నాన్న. గారి ఎదురా? గారి హోటల్కి వెళ్ళింది నాన్న. అది హోటల్ కాదు. సర్లే, ఏదేమైనా పంచిలేస్తున్నావు నా కొడుకే. పోనీ ఇదిగోనారా? ఏంట్రా? పోనుమ్మన్నా కన్నా. ఇలా కాదు గాని ఇంట్లో పని మనిషి వచ్చిందో 10 నిమిషాలు బయటికి వెళ్ళి ఆడుకో. వెళ్ళన్నా? చిన్నప్పుడు నువ్వు అడిగితే నేను వెళ్ళానుగా. చిన్నప్పుడు నువ్వు నేను చేసాను అదే చేస్తావని వెళ్ళన్నా. నీకు ఎలా కాదు, నువ్వు చదువుకున్నా కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా. బట్టలు జరిగిపోతే ఏం చేయాలి? మిషన్ కాడికి వెళ్తాను నాన్న. వెళ్తావు మిషన్ దగ్గరికి? ఏ కాడికి వెళ్ళే పనిలోనే ఉన్నావు నువ్వు. ఒకవేళ చిరగపోయి చింపుకుని వెళ్తావు కదరా నువ్వు. వెళ్తాను. ఒరిజిన్ బాగా పెరిగిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? మిషన్తో కోపించాలి. కొడవలు ఉంది కదరా? కొడవలు తెగదు నాన్న. సుధీరి నేను ఒకటే నాన్న. వచ్చినానా? చెప్పు. అమ్మా అది అమ్మ ఈ ఇల్లు అది ఈ ఇల్లు ఈ అంటే ఈ ఇల్లు. నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను రా. నాన్న నన్ను బాధ పెడుతున్నావు నాన్న. మొత్తం నువ్వే చేస్తున్నావు నాన్న. నన్ను హైదరాబాద్ తీసుకొచ్చావు, కారు ఎక్కిచ్చావు, మొత్తం నన్ను కారులో తిడుతున్నావు నాన్న. చాలా రాసావు డైలాగులు చెప్తుంటే మొత్తం నువ్వే చెప్తున్నావు నాన్న. నా డైలాగులు కూడా నువ్వే చెప్తే నా నాలుగు మడతడిపోతుంది నాన్న. నీకు ఎలా కాదు, అసలు కొడుకు అంటే ఏంటి, ఎలా ఉండాలి పక్కింటోని చూసి నేర్చుకో. అరే బాబు, ఏంటి ఏమైంది?
ఏమైంది? నా కొడుకు నా మాట అసలు వినట్లే. నీ కొడుకుని చూపించాడు బుద్ధి తెప్పించయ్యా. కొడుకు అంటే నా కొడుకయా? పులిలా పెంచా, మంచిగా చదువుకుంటాడు. అరే కొడకా, ఎరా ఎరా రే, ఏదో స్కిట్ కోసంలే నాన్న, నువ్వు అటు చూడ మాకు. ఈ స్కిట్ లో నా క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ నాది, ఓకేనా? మరి నాకు వరిస ఏది? ఇగో క్యారెక్టర్ ఒకటే ఇస్తారు, వర్షాన్ని బారుని హీరో, అర్థం అవుతుందా? ఇగో సర్లే గాని నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఉండేవాళ్ళు అందరిలో గెటప్ల కంటే తండ్రి గెటప్ నీకు బాగుంది నాన్న. నీకు జుట్టుందని ఇట్లా మాట్లాడుతున్నావులే గాని నువ్వు జబర్దస్త్ చూస్తావా? చూస్తానన్నా. జబర్దస్త్ లో ఎమ్మానీలు బాగా చేస్తారు కదా. పొంగులో చేస్తాడు నాన్న. ఒప్పుకోనన్నా. ఏం ఒప్పుకుంటావు నాన్న? ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని చేస్తాడు. మరి సుధీర్ ఎట్ట చేస్తాడు? సుధీర్తో పోల్చుకుంటే నువ్వే బెటర్ నాన్న. ఇగో ఎన్ని వద్దులే గాని వచ్చి చదువుకో. అశోకుడు చెట్టులు నాటాను. అవును నాన్న. అందరూ మొక్కలు నాటుతుంటే చెట్లు అటు పీకొచ్చి నాటాడంట. నా కొడుకు కూడా సరిగ్గా పెరగలేదులే గాని పక్కింటి నరేష్ గారి కొడుకు బాగా పెరిగారు, ఆయన పిలుద్దాం. ఓయ్ నరేష్. నా కొడుకులు చదువుకోమంటే చదువుకోవట్లేదు. మీ కొడుకు 6 కూర్చొని నైట్ 12 దాకా చదువుతాడు కదా, ఆ కొడుకుని ఒక్కసారి పిలవవా? చూసి తట్టుకునే దమ్ముందా నాన్న సుపుత్రుడా? కాలేజ్ ఉన్నాను, చదువుకి వెళ్ళిన వల్ల కాదు నాన్న. తొందరగా పెళ్లి చేయనా. చీకటి పడితే ఏం చేస్తాం? నైట్ పనుకుంటా. ఇదంతా కాదురా, మన కొడుకులు కాదురా, ఆ భాస్కర్ గారిని పిలవాలా? అరే భాస్కర్! ఏంట్రా పిలిచారు? మీ కొడుకుని పిలిపి. అరే కొడుకుని ఎలా పెంచాలో చూసి నేర్చుకోండి రారా బయటికి. ఆ బ్యాగ్ బ్యాగ్ ఏంది నాన్న? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు తెలుసుకోలేరా? స్కూల్కి వెళ్ళి వస్తున్నాను అన్నప్పుడు. స్కూల్కి వెళ్ళి వస్తున్నావు సరే, వైన్ షాప్ దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? అక్కడ ఒక అమ్మాయి బొమ్మ వేస్తుంటే ఓ అమ్మాయి ఉన్నదని చూస్తున్నాను. వైన్ షాప్ మీద అమ్మాయి బొమ్మ ఉంది. అమ్మాయిలో ఏముందని చూసావు? పాపం బట్టలు ఏమన్నా అన్న అమ్మాయికి. అసలు వైన్ షాప్ మీద అటువంటి బొమ్మలు అట్రాక్షన్ కోసం వేస్తారు, అవి పిల్లలు చూడకూడదు. ఏమో బట్టలు లేవు కదా, నా బట్టలు ఇద్దామని. సరే గానీ సిగరెట్ తాగుతున్నావు తెలిసింది. సిగరెట్ తాగట్లేదు నాన్న. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. పొగొస్తుంది నాన్న నేను తాగితే. సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగతో పాటు క్యాన్సర్ వస్తుంది తెలుసా? అదేంటి నాన్న అలాగంటావు? రోడ్డు అంటే వెళ్ళి కారుకు వస్తుంది, ట్రైన్కి వస్తుంది పొగ, మరి అటు రాకుండా నాకెందుకు వస్తుంది నాన్న? షూటింగ్ పిలిచినప్పుడు నాకు కొడుకు క్యారెక్టర్ వేస్తున్నావు, జుట్టుకు రంగు వేసుకోవాలిగా. నేను రంగు వేసుకుంటే నీ తమ్ముడి కింద ఉంటాను నాన్న. ఏంటి నాన్న ఇది? పోలీసు డ్రాప్ చేసుకుంటా అది నాన్న. పోలీసు చుక్కలు ఎలా దించారా? ఇప్పుడు కరోనా వచ్చిన కాడి నుంచి ఇయ్యే దించారు నాన్న. ఎలా వేసుకుంటేవి? రోజుకి 2 పెగ్గల్లా. పోలియో చుక్కలు ఎవడు పెగ్గలు వేసుకోడు, చుక్కలు వేసుకుంటాడు. అది లాస్ట్ లోనే చుక్కలే ఉంటాయి నాన్న, వేసుకుంటాను నాన్న. అరే ఒక విషయం చెప్పు, ఇంటర్వ్యూకి వెళ్తానంటే 1000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుందన్నారు నాన్న. నిన్నేం చెప్పావు? రేపు వస్తారన్నాను. మళ్ళీ ఈవేళ రేపు వస్తారన్నాను. మొన్న ఏం చెప్పావు? మొన్న కూడా రేపు అన్నారు నాన్న. సంవత్సరం నుంచి రేపు అంటున్నా, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం? మరి వాళ్ళు రేపు అంటుంటే నీకు రేపే చెప్తున్నాను నాన్న. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు? ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరి ఇంటికన్నా వెళ్తాను. ఎవరు? 2 పేర్లు చెప్పు. సుమిత్ర, సౌజన్య. అరే మగ ఫ్రెండ్స్ లేరా నీకు? ఉన్నారు వాళ్ళు. ముందు ప్రస్తుతం వీళ్ళ దగ్గరికి వెళ్తాను. మనకి పిల్లలు పెంచడం రాకపోవచ్చురా, కానీ కొమరం గాడు కొడుకుని ఎలా పెంచుతున్నాడు చూసి మనందరం నేర్చుకున్నాం. అరే కొమరం చెప్పురా, పిల్లల్ని ఎలా పెంచాలి? మా పిల్లగాని చూసి నేర్చుకోండి. పిల్లలు ఎట్లుండాలి, ఏమేం పద్ధతులు చేయాలి, ఏమేం పనులు చేయాలి. ఏమయ్యా మల్లయ్య? ఏమారా నాగలు తెచ్చినావు? ఇవే కదమ్మా, స్టేజ్ మీదకి ఎక్కినాక ఇరగదున్నమాను. నేను పర్ఫార్మెన్స్ చేసి దున్నమన్నా గానీ నేను నాగలు తెచ్చి దున్నమనిలే. నాగలే అనుకున్నా.
నీకు ఇంటి దగ్గర వచ్చిన పని కాదయ్యా, వాళ్ళు చెప్పిన డైలాగులు చెప్పన్నా. నేను డైలాగులు నేను నేర్చుకున్నాను, నాకు వచ్చిన పని నేను చేస్తున్నా. ఇవన్నీ ఉంటాయా? ఏంటుకుంటే తెచ్చుకుంటే అన్ని ఉంటాయి, తెచ్చుకుంటే అన్ని ఉంటాయి. ఏమో పాటలు నేర్చినవంట మునగాడు, ఒక పాట వాడి చూపెడుచుదాము. సీమిడి ముక్కని చిన్నగుండాదాని, సీమిడి ముక్కని చిన్నగుండాదాని వల్లనంట పోయినావు, మళ్ళెందుకంట వచ్చినావు. నడ్డి ముక్కుదాని నాలు ముచ్చుదాని, నడ్డి ముక్కుదాని నాలు ముచ్చు నచ్చకుండా పోయినావు, నాకు ముచ్చట చెప్పొచ్చినావు. నడ్డి ముఖ్య ఉండే నాలు ముచ్చే ఉండే పెద్దగా అయినావు బామో, పెళ్లికొచ్చినవే ముద్దులేమా, పెద్దగా అయినావే బామో, పెళ్లికొచ్చినవే ముద్దు మేమా. చూసినవా భాస్కర్? ఏం పర్లేదు, మా కొడుకులు ఎదవలు. ఈ కొడుకు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, చక్క పాటలు పాడి ప్రోగ్రామ్ చేసి డబ్బులు తెస్తారు. మరి మీ కొడుకు ఏంటి? మా నాన్న కూడా అదే అంటున్నాడు. ఇది కదా స్కిట్ అంటే, ఇది కదా యాక్టింగ్ అంటే. సూపర్ అబ్బా, ఎరగొడరా ఇంద్రజ గారు. నాన్న నాకైతే వీళ్ళ నలుగురిని తీసేసి వీళ్ళ నలుగురిని పెట్టేద్దాం అనిపిస్తుంది మన కంపెనీలో. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ అన్నమాట. అస్సలు అమ్మో, ఆయన ఒక స్టైలు, ఆయన ఒక స్టైలు. అసలు ఇమ్మో తప్పుగా అనుకోదు మీరు, మీకంటే మీ నాన్నగారు ఎంత యంగ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ భాస్కర్ గారు, మీ నాన్నగారు అయితే అసలు డైలాగ్ డెలివరీ, టైమింగ్, మై గుడ్నెస్. నాకు తెలియదు మేడం, మా నాన్న ఎంత పర్ఫార్మర్ ఉన్నాడు. పెద్ద కొట్టేశారు. సూపర్. సార్ మీరు ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడం కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఇలాగా చేయడం మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు చాలా బాగా అనిపించింది. ఏమైనా నర్వస్ ఫీల్ అవడం అలాంటి అలాంటి ఎందుకుంటే చూసి నేర్చుకోవా? నువ్వేంటే 4 బిట్లు చెప్పడానికి టెన్షన్ ఉంది. చూసా ఏమన్నారు? 4 బిట్లు చెప్పడానికి టెన్షన్ ఎందుకు? నీ చూడు ఎంత భయపడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మేడం మీరు వచ్చిన వేళ విశేషం, నెక్స్ట్ ఏం ప్లాన్ చేశారు? హలో 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 సుధీర్ అన్న, ఈ రోజు నాన్నకు ప్రేమతో ఎపిసోడ్ ఉంది కదా. అవును. ఈ ఎపిసోడ్ లో ఈ నాన్నలందరికీ డెడికేట్ చేస్తూ మేము నలుగురు ఒక సాంగ్ చేస్తున్నాం అన్న. ఇక్కడికి వచ్చిన ఫాదర్స్ కి డెడికేట్ చేయడానికి స్పెషల్ గా ఇమాన్యుయల్, నోకరాజు, భాస్కర్ అండ్ కార్తిక్ ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ మన ముందు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. ఏమే, నేను పనికి వేరే ఊరు వెళ్తున్నా, రావడానికి చాలా రోజులు పడుతుంది. పిల్లలు జాగ్రత్త. నాన్న నాకు ఆడుకోవడానికి కారు బొమ్మ తీసుకురా నాన్న. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. నాకు ఆడుకోవడానికి కారు బొమ్మ తీసుకురా నాన్న. అయ్యో, నా కొడుకు బొమ్మలు కావాలన్నాడు, కానీ ఈ డబ్బులు ఇంట్లో తినడానికి ఖర్చులకే సరిపో. బొమ్మలు కొనాలంటే ఇంకో 2 రోజులు పని చేయాలి. చేస్తాను, నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను. అమ్మా నానేంటమ్మా ఇంకా ఇంటికి రాలేదు? నువ్వు బొమ్మలు కావాలన్నావు కదా నాన్న, మరి అవి కావాలంటే నాన్న పని చేయాలి. అయితే నాన్న ఇంటికి వచ్చేవనమ్మా, నాకే బొమ్మలు వద్దు, నేను నాన్నతోనే ఆడుకుంటాను. ఏవండి, పడవ మునిగిపోతుంది కదా, ప్రాణం పోతుందని భయపడుతున్నారా? నా ప్రాణం పోతుందని కాదే, ప్రాణంగా చూసుకుంటున్న మన పిల్లలు ఏమైపోతారో, ఎలా బ్రతుకుతారని భయంగా ఉంది. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. ఏవండి, మీకు ఈదొచ్చు కదా, నన్ను వదిలేసి మీరు ఈదుకుంటూ వెళ్ళిపోండి. కనీసం మీరైనా పిల్లలకు తోడుంటారు. పెళ్ళైనప్పుడే మాటిచ్చాను, చావైన బ్రతికైనా నీతోనే. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. హలో నాన్న, తమ్ముడు చెల్లి జాగ్రత్త. ఏమైందన్నా? ఏమీ లేదు నాన్న, చెల్లికి ఒకసారి ఫోను. అమ్మా బోతున్నావా? వచ్చేస్తానమ్మా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఏవండి ఒకసారి చూడండి.
నా కొడుకుని చూసి చాలా రోజులవుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళి వాడిని చూడాలి. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే, ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. రే నాన్న, రే నాన్న, ఏమే నా కొడుకు ఏమైంది? 10 రోజుల నుంచి జ్వరం అయ్యా. అవునా? అన్ని రోజుల నుంచి ఒంట్లో బాగాలేదంటున్నావు, హాస్పిటల్కి తీసుకెళ్లేదా? మన ఇంట్లో డబ్బులు లేవు కదయ్యా. అవును కదా, ఒక నిమిషం, ఎలాగోలో నేను డబ్బులు తీసుకొస్తాను. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. అయ్యా, నా కొడుకు ఒంట్లో బాగాలేదయ్యా, కొంచెం డబ్బులు కావాలయ్యా. సరే, రేపటి నుండి 15 రోజులు పనిలోకి వచ్చేయాలి. వస్తావా? సరే అయ్యా, రేపే వస్తానయ్యా. సరే, తీసుకో. వచ్చావా? పద పద, పిల్లుడిని హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యో, రేపు పొద్దున్నే నేను పనికి వెళ్ళిపోవాలి. మళ్ళీ 10-15 రోజుల దాకా తిరిగి రావడానికి కూడా అవ్వదు. ఒక పని చెయ్యి, ఈ డబ్బులు తీసుకొని పిల్లాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగితే ఆ మాట కూడా నాకు తెలియనివ్వకు. ఎందుకంటే ఆ బాధ తట్టుకుంటూ అక్కడ నేను పని చేయలేను. జాగ్రత్త. దేవుడా, నా కొడుకుని నువ్వే కాపాడాలి. పాపం వాడు చిన్న పిల్లాడయ్యా, తట్టుకోలేకపోతున్నాడు. కావాలంటే ఆ జ్వరం నాకు తెప్పించు, వాడిని మాత్రం బతికించయ్యా. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం నా కోసం, గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం, తొలి వెలుగును ఆహ్వానించాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, అందరికీ గుడ్ మార్నింగ్. బాయ్ అమ్మా, నేను జబర్దస్త్ షూటింగ్కి వెళ్తున్నా. అమ్మయ్యా, ఇంతకాలం ఫ్యామిలీ కోసం చాలా కష్టపడ్డా. ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నా. ఇక నుంచి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. హలో కార్తిక్, అమ్మకి సడన్ గా కడుపు నొప్పి వచ్చిందిరా, హాస్పిటల్ తీసుకొచ్చాం. నువ్వు తొందరగా హాస్పిటల్కి వచ్చే నాన్న. డాక్టర్, మా అమ్మకి ఏమైంది డాక్టర్? మీ అమ్మగారికి క్యాన్సర్ 4th స్టేజ్. అరే కార్తిక్, ఏమైందిరా అమ్మకి? ఏమన్నా డాక్టర్? అది నాన్న, అమ్మకేం కాలేదు నాన్న, ఏం కాలేదు. ఒక చిన్న ప్రాబ్లం అంట, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది అన్నారు. నాన్న, నేను జబర్దస్త్ మానేసి అమ్మని చూసుకోనా? వద్దురా, వద్దు. నువ్వు నీ ఫ్యూచర్ చూసుకో. అమ్మని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. వెళ్ళు, షూటింగ్ టైం అవుతుంది, వెళ్ళు. సరే నాన్న. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. అమ్మ క్యాన్సర్ అనే విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అరే కార్తీక్, నాన్న. ఏంట్రా ఏదో బాధపడుతున్నావు? ఏం లేదు నాన్న. చెప్పరా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. అది చెప్పు. అమ్మకి క్యాన్సర్ నాన్న. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. నింగి నేల వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా.
మీ ఫాదర్స్ స్టేజ్ మీదకి రావాల్సిన పర్ఫార్మెన్స్ కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సూపర్ డూపర్ ఎక్సలెంట్ అవి కూడా చెప్పలేము, ఇక్కడ వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అని చెప్పి ఇన్సిడెంట్స్. నూకరాజ్, ఒకసారి ఆటకెళ్ళామండి మా ఫ్యామిలీ నేను. అలాగే మా గాలిమం పట్టేసింది. పట్టేస్తే చాలా సగం ఎడ్ల దాకా వచ్చి ఇంకా వచ్చే పరిస్థితి లేదు. చెట్లాగేసి కూర్చుంటున్నారు ఇద్దరు. నన్ను అన్నది ఉడికేసి నువ్వు ఇది గుండె వెళ్ళిపోతుంది, చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోతావు. ఈతలు కనపడదు, దుర్గమ్మ కనపడదు, ఎవరు కనపడదు. దానికి పడవ గాలి కాల కొట్టుకుంటా దానికి వచ్చి అప్పుడు దేవుడికి దండం పెట్టుకుని మా బిడ్డలు అదృట్టుకులకి బతిక. ఇప్పుడు కూడా మా నాన్న ఎరా ఏంటి ఇంత ఫ్రెండ్లీగా ఎందుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మా నాన్నకి లోపల హెల్త్ బాగాలేదు. డాక్టర్ గారు మాకు చెప్పారు, మీ నాన్నకి హెల్త్ బాగాలేదు లంగ్స్ లో అని చెప్పారు. కానీ నా జీవితంతో నేను ఇలాగే ఎరా ఏంటి అన్నానికి మా నాన్న ఉండాలనే దేవుడిని నేను కోరుకుంటున్నాను. ఎవరున్నా లేకపోయినా నాన్న ఉండాలి. వాడు ఏం చేయని ఎనీథింగ్, నాకు సంపాదన లేదు, నన్ను తిట్టాడా కొట్టాడా అమ్మ అదేం అవసరం, నాకు ఇది ఉండాలంతే. ఎక్కడికి వెళ్ళినా ఇది ఉండాలి. లైఫ్ లాంగ్ ఉంటాడో ఉండడో అనుకున్న ఒక సిచ్యువేషన్లో, కానీ దేవుడు బ్రతికించి నా పక్కన పెట్టాడు. కానీ ఇప్పటికీ నేను ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. డాక్టర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత నా పిల్లలు ఎవరికన్నా ఉంటాడు, నా పిల్లల్ని ఎత్తుకుంటాడు. కానీ ఉంటాడు, ఉండాలి, లేకపోతే నా కొడుకుని వదలు, నేను ఉండాలి అంతే. మా పిల్లలు ఎత్తుకునేలా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎత్తుకునే దగ్గర కూడా ఉండాలి అంతే. చాలా నాకు ఇది ఒక్కడుంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేదు అన్న. లోకరాజు, మీ ఫాదర్ కి ఏమీ అవ్వదు, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మా ఆర్టిస్టులు అందరం కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాం. మీ డాడీకి నువ్వు ఒక్కడగా కొడుకు, ఇక్కడ ఇంతమంది కొడుకులు ఉన్నారు, ఇంతమంది ఫ్యామిలీ ఉంది మీ డాడీకి ఏముంది, హ్యాపీగా ఉంటుంది. మాన్యుల్, ఇదే జరిగిందన్న నాకు కూడా. అంటే చిన్నప్పుడు మా నాన్న ప్రతిరోజు పనికి వెళ్ళేవాడు. వెళ్ళి 15 రోజులకో 20 రోజులకో ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చే టైంకి బాగా సన్నగా అయిపోయి ఫీవర్ వచ్చి తగ్గకుండా అసలు బతుకుతానా లేదా అనే సిచ్యువేషన్లో పడిపోయి ఉన్నానంట. వస్తే మా అమ్మని అడిగాడంట, ఏమైంది పిల్లగాడు ఎలా అయిపోయాడు అంటే, బాగట్లేదు చూపించాను, నా దగ్గర ఉన్న డబ్బులతో అయిపోయినాయి అంటే, మళ్ళీ ఆ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చి, పిల్లగాడిని చూపించు హాస్పిటల్లో, బతికితే ఇంటికి తీసుకురా, లేకపోతే వాళ్ళు లేడనే విషయం కూడా నాకు చెప్పకమ్మా, నేను తట్టుకోలేను, మళ్ళీ నేను ఆ పనికాడ నాకేమన్నా అయిపోయి నేను అయిపోతాను, నేను ఇంటికి వచ్చి చూస్తాను, ఇంటికాడ బయట ఆడుకుంటా ఉంటే నా కొడుకు నాకు అన్నట్టు కనపడకపోతే వాళ్ళు లేడు అనుకో. ఎప్పటికీ మా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన పస్తులుండి మమ్మల్ని 3 పూట్ల పెట్టేవాడు. ఆయన మాత్రం పస్తులు పడుకునేవాడు. నేను తిన్నాను రా, బయట తినొచ్చాను, మేస్త్రి దగ్గర తినొచ్చాను, అబద్ధం చెప్పి పడుకునేవాడు మా నాన్న. లవ్ యూ నాన్న. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తో ఇలాగే నువ్వు ఇంకా అందరిని ఎంటర్టైన్ చేస్తే ఇంకా మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భాస్కర్, మా నాన్నగారు ఎక్కువగా మాతో ఉండేవారు కాదన్న, రోలర్ డ్రైవర్ కాబట్టి ఏదైనా క్యాంపులకు వెళ్ళిపోయి అక్కడే ఎక్కువ రోజులు ఉండేవాడు. దాదాపు చాలా తక్కువ మనతో ఉండేది. అయితే మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏడవడం తెలియదు, నవ్వడం కూడా తెలియదు. ఒకవేళ నవ్వాలన్నా పక్కెళ్ళి మెడ తిప్పుకొని నవ్వుకునేవాడు. అంటే ఎమోషన్స్ చాలా తక్కువ మన దగ్గర. సో అంత కష్టపడేవాడు. మా నాన్నగారు లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారంటే, మా అమ్మగారికి ఒక 1 year 2 years బ్యాక్ సీరియస్ అయ్యి కిడ్నీ పోయింది ఒకటి, షుగర్ టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల. అప్పుడు ఆయన ఏడవడం చూశాను ఫస్ట్ టైం నా జీవితంలో. అప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదని చెప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టి మా అమ్మని కాపాడుకున్నాను. మా నాన్న ఇప్పటికి ఒకటే ఎక్స్ప్రెషన్, ఏడవడు నవ్వడు. ఫ్యామిలీని ఆనందంగా ఉంచడానికి ఎంతో మంది తండ్రులు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి కష్టపడుతూ ఉంటారు. అలాంటి తండ్రి ఇగో ఇక్కడ కూడా మన దగ్గర ఒకరు ఉంటారు. ఇప్పుడు ఇలా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా నాన్నకి ఇప్పటికి 63 సంవత్సరాలు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పటికీ. విలేజ్లో పేపర్ వేసిన దగ్గర నుంచి ఎల్ఐసి ఏజెంట్గా, కారోబారిగా, కండక్టర్గా, నాకు 2 అక్కయ్యలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కార్యక్రమాలు, నా చదువు, వాళ్ళ చదువు, ఇలా కష్టపడుతూ రోజు పొద్దున్న 4 గంటలకు వెళ్ళేది, నైట్ 1 గంటలకు వచ్చేది కండక్టర్గా. మా మమ్మీ రోజు టిఫిన్ కట్టేది, నైట్ మిషన్ కుడుతూ ఉండి వచ్చేదాకా వెయిట్ చేసేది, ఇవన్నీ నడిచాయి. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇక్కడ టీమ్ లీడర్ అయ్యాను, కొంత డబ్బులు సంపాదించుకున్నాను, ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకొని అమ్మ వాళ్ళని తీసుకొని రావాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒక హ్యాపీ వరల్డ్లో జీవితం సాగిపోతుంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో సమస్యలు వస్తాయి అన్న. అందరి లైఫ్లో సమస్యలు వస్తాయి, వచ్చి పోతాయి.
కానీ నా లైఫ్లో సమస్య వచ్చి అట్లే ఉంది. అంటే ఆ సమస్య తీర్చే సమస్య కాదు, మమ్మీకి క్యాన్సర్. ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు కిచెన్ అంటే తెలియని మా నాన్న 2 సంవత్సరాల నుంచి మా నాన్న వండిన ఫుడ్ తింటున్నాం మేము. ఎవ్రీడే మా మమ్మీ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కటి దగ్గర ఉండి ఆయన చూసుకుంటాడు. హాస్పిటల్లో మిగతా అన్ని నేను ఎంతో చూసుకున్నా, మోరల్గా ఫిజికల్గా ఆమె పక్క నుండి ఆవిడ ఏం తింటుంది, ఏం తినాలి అని చూసుకునేది మొత్తం మా డాడీ. ఈ సిచ్యువేషన్ అంటే గుండె రాయి అయిపోయింది అన్న. బేసిక్గా ఏడవద్దని ఫిక్స్ అయ్యాను నేను. ఏడ్చి ఏడవద్దు, ఎంత ఏడుపు వచ్చినా ఏడవద్దు అని ఫిక్స్ అయ్యాను. మా నాన్న నేను ఏడవని నేను జీవితంలో చూడలేదు. సేమ్ మా మమ్మీకి ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం ఏంటో మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. 1.5 year వరకు మా మమ్మీ క్యాన్సర్ అనే విషయం మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పకుండా ట్రీట్మెంట్ చేసాం. డాడీకి అందరికీ డౌటే, ఏమో ఉంది, ఏదో అవుతుంది, ఏది కీమోథెరపీలో అవుతుంటే కూడా చిన్నదే. తెలిసినప్పుడు మా నాన్న ఎంత బాధపడ్డాడో, ఎలా ఏడ్చాడో తెలిసి ఇవాళ అంటే నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ అంతా కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు కదిలినట్టు కనపడుతుంది. మా మమ్మీని చాలా బాగా చూసుకున్నది మా నాన్న. ఆయన లేకపోతే అసలు ఇప్పుడు మా అమ్మ చెప్పాలంటే సరిపోతలేదు. కళ్ళకు కట్టినట్టుగా అబ్బాయికి ఇంట్లో అమ్మాయి కనుక సైట్ కనుపి ఇది వ్యాధులు అయింది నేనే చూసుకునేది. అబ్బాయి హైదరాబాద్ ఉండేది, ఎవరి మీద పడలేదు, నేనే చూసుకున్నా. ఒకసారి సీరియస్ అయింది, నొప్పి రావడం వల్ల ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఇమీడియట్లీ 24 గంటలు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సర్జరీ చేయించడం దాన్ని నా కొడుకు చూసుకుంటున్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా ఊళ్ళో నేను అడుగు పెడతలేను. ఆమె తోటే వండుకుంటూ ఆమెకు సర్వీస్ చేసుకుంటూ అన్ని సర్వీస్ నేనే చేస్తాను. ఇప్పటి వరకు కూడా ఎవరి సహాయం సహకారాలు బంధుమిత్రులు ఎవరు మాకు మేము అడగలేదు, మాకు సహాయం చేయలేదు. జబర్దస్తిలో చేయడం సంస్థ కాపాడడం వారిని బతికించే వాళ్ళు. 4th stage అన్న. డాక్టర్ 4 months కంటే ఎక్కువ బతకదు అన్నారు. ఇది 2 సంవత్సరాలు 4 నెలలు ఇప్పటికి ఈ రోజుతో. ఫాదర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే, ఎవరి ఫ్యామిలీలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మీకు మీ కొడుకులే కదండి, మేమందరం మీ కొడుకులమే. సో ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన అభి మాస్టర్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళకి కట్టినట్టున్నది ప్రతి ఇన్సిడెంట్. వాళ్ళ ఫాదర్స్ ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే అది ఎంత బాగా చేశారో క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Okay, so that was a super duper episode with so much entertainment and emotion. Thank you so much everyone. ఫాదర్స్ డే కాబట్టి హ్యాపీగా అందరం కలిపి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మీ అందరికి ఓకే అయితే